హన్మకొండ జిల్లాలోని చారిత్రక 1000 స్తంభాల గుడి భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రుద్రేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటున్న వినోద్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో భక్తులు పోటెత్తుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు కాసేపటి క్రితమే 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్న పరిస్థితి. ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అయితే సతీ సమేతంగా పిల్లలతో కలిసి వచ్చి దర్శనం చేసుకుంటున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్, మహాశివరాత్రి సందర్భంగా ఎట్లా ఉంటుంది మీ పూజా కార్యక్రమాలు వచ్చి ఆధ్యాత్మిక డే అంతా ఎట్లా ఉంటుంది? ఇది కాకతీయులు నిర్మించినటువంటి గొప్ప శివాలయము. కాకతీయులు సామ్రాజ్యం లోపల యావత్తు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున శివాలయాలు కట్టారు. ముఖ్యంగా త్రికుట ఆలయాలు. మొత్తం భారత ఉపఖండంలో ఇలాంటి త్రికుట ఆలయాలు ఎక్కడ లేవు మనకు. అంటే శివుడు, విష్ణు, అదేవిధంగా బ్రహ్మాండమా లేదా సూర్యమందం ముగ్గురికి కీర్తించే విధంగా ఆ రోజులలో ఆలయాలు నిర్మించారు. ఇది మీరు చిన్న గ్రామాంచలు మొదలు పెడితే పెద్ద స్థాయిలో కూడా ఇలాంటి ఆలయాలు కాకతీయులు కట్టారు. దురదృష్టవశాత్తు దాని ముందున్నటువంటి ఆ ఆలయము చాలా రోజులు మరి శిథిలావస్థలో ఉండే. మరి తెలంగాణ ఉద్యమ కాలం లోపల మేమందరం కూడా దానిపై శ్రద్ధ పెట్టి మరి 2004 నుండి 2009 వరకు నేను ఎంపీగా ఉన్న సందర్భంలో, హన్మకొండ ఎంపీగా ఉన్న సందర్భంలో దానిపైన దృష్టి పెట్టి నిర్మించాం. చాలా సమయం పట్టింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మరి 1000 స్తంభాల గుడి కేవలం తెలంగాణ ప్రాంతానికే కాదు, యావత్తు ప్రపంచానికి శిల్పకాండము ఇలా ప్రీతి ప్రఖ్యాతలు వచ్చినాయి. రామప్ప దేవాలయం కూడా ఈరోజు యునెస్కో గుర్తించే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి కేసీఆర్ గారి నాయకత్వాన మేమందరం కూడా ప్రయత్నం చేశాం. లక్షలాది మంది ప్రజలు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి మరి శివుని దర్శించుకుంటారు. పెద్ద ఎత్తున పూజలు ఉదయం నుండి రాత్రి వరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈరోజు నేను, వినయ్ భాస్కర్ గారి మరి కుటుంబం మొత్తం కూడా వారితో వచ్చి దర్శించుకున్నాం. తప్పనిసరిగా ఈ దేవాలయం ఒక ముఖ్యంగా శివుని యొక్క దీవెనలు తెలంగాణ ప్రజలపైన ఉండాలని చెప్పి మేము కోరుకున్నాం. వినయ్ భాస్కర్ గారు, వాళ్ళ 1000 స్తంభాల ఆలయంతో పాటు మిగతా శివాలయాలు ఇంకేమన్నా వెళ్తుంటారా? ఈ రోజంతా మీరు ఎట్లా ఉంటుంది? ఉపవాసం, జాగరణ చేస్తూ ఉంటారా? వాస్తవంగా చిన్ననాటి నుండి కూడా మరి ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. కేవలం గతంలో కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఈ ఆలయ అభివృద్ధి కోసం గతంలో ఉన్నటువంటి మరి ఎంపీ వినోద్ కుమార్ గారితో ఈ మండపం అంటే 1000 స్తంభాల ఆలయం అభివృద్ధితో పాటు ఇక్కడ కాకతీయుల నాడు నిర్మాణం చేసినటువంటి మండపం కోసం కూడా అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. మరి వస్తున్నటువంటి భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా మరి గతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అనేక శివాలయాలలో మరి ఈ పండుగ ఘనంగా జరుపుతున్నారు. ఆ శివుని ఆశీర్వాదం యావత్ ప్రజానికం పైన ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ శివుని ప్రార్థించారు. ఇది మొత్తంగా చూస్తే మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు, దాస్యం వినయ్ భాస్కర్ అయితే కుటుంబ సమేతంగా వచ్చి 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి వెళ్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. 1000 స్తంభాల ఆలయానికి ఉదయం నుంచి అంటే ప్రాతకాలం నుంచి 3:30 గంటల సమయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా నుంచి.